తిరుపతి జిల్లాలోని తుమ్మలగుంటలో ఉద్రిక్తత నెలకొంది. హదిరాంజీ మఠం భూముల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆక్రమణ తొలగిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులవర్తి నాని, టీడీపీ నేతలు, స్థానికులు ఆక్రమణ తొలగింపునకు అడ్డుకున్నారు. ఇక ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, తిరుపతి ఆర్డీఓ ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. తిరుపతి జిల్లాలోని తుమ్మలగుంటలో ఉద్రిక్తత నెలకొంది. హదిరాంజీ మఠం భూముల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆక్రమణలైతే తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులవర్తి నాని, టీడీపీ నేతలు, స్థానికులు ఈ ఆక్రమణల తొలగింపునైతే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య అయితే తీవ్ర వాగ్వాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, తిరుపతి ఆర్డీఓ ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి. పద్మ, తిరుపతి జిల్లా తుమ్మలగుంట సమీపంలో ఉన్నటువంటి హతిరాంజీ మఠం సంబంధించిన భూములు దాదాపుగా ఒక 200 నుంచి 300 ఎకరాల భూమి గత 100-150 సంవత్సరాల క్రితమే అన్యాక్రాంతం అయిపోవడం జరిగింది. అయితే ఎంతో మంది అక్కడ పేదలు కావచ్చు, లేదంటే రకరకాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇట్లా రకరకాలుగా వాళ్ళ ముసుగులో రకరకాల వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా వాటిని అంతా కూడా ఆక్యుపైడ్ చేసుకుని పెద్ద ఎత్తున భవనాలు నిర్మించేశారు. అదేవిధంగా పేదలు కూడా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. అయితే ఇది ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి సమస్య. దీన్ని పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని ఆ భూములన్నింటినీ కూడా రికవరీ చేసుకునేందుకు, స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం గత 10 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా వాటిని పూర్తి స్థాయిలో ఆక్యుపైడ్ అయినటువంటి భూముల్ని స్వాధీనం చేసుకోలేకుండా పోతుంది. అయితే ఇవాళ తెల్లవారుజామును కూడా ప్రభుత్వ యంత్రాంగం, తిరుపతి ఆర్డీఓ కావచ్చు, లేదంటే మిగిలినటువంటి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఘటనా స్థలానికి వెళ్లి ఏదైతే హతిరాంజీ మఠానికి సంబంధించిన భూములు ఎక్కడెక్కడ ఆకుపై ఉన్నాయో వాటన్నిటిలో అన్ని చోట్ల కూడా తుమ్మలగుంట ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించి దాదాపుగా 100 నుంచి 150 మంది పోలీసుల్ని ఘటనా స్థలానికి తీసుకెళ్లి జేసీపీలు, ప్రొక్రేన్లు వీటి సహాయంతో ఆక్రమణకు గురైనటువంటి భవనాలన్నింటినీ కూడా నేలమట్టం చేస్తూ అదే స్థాయిలోనే పూర్తి స్థాయిలో పేదలు ఏర్పాటు చేసుకున్నటువంటి గుడిసెలను కూడా ఎక్కడికక్కడ తొలగిస్తూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పులవర్తి నానిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ముందస్తు చర్యల్లో భాగంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందన్న కోణంతో పోలీసులు ఆయన ఇంటి వద్దనే అరెస్ట్ చేసి టీడీపీ నేతలను కూడా ఎక్కడికక్కడ ముఖ్యమైన నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పేదల భూముల్ని ఎట్లా మీరు స్వాధీనం చేసుకుంటారు, పేదల ఇళ్లని ఎట్లా తొలగిస్తారంటూ కూడా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఇంకా కూడా అధికార పార్టీ కూడా ఒక అడుగు ముందుకేసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, స్థానిక ఇన్ఛార్జ్ తుడా చైర్మన్, ప్రస్తుతానికి వైసీపీ ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ చంద్రగిరి నియోజకవర్గానికి కూడా ఘటనా స్థలానికి వెళ్లి బాధితులతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా పై స్థాయి అధికారులతో, ఆర్డీఓతో కూడా మాట్లాడుతున్నారు. కలెక్టర్ తో కూడా మాట్లాడి మీరు ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆయన కూడా భరోసా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో ఒక్కసారిగా హతిరాంజీ మఠం భూములు తెరపైకి రావడం, ఒక్కసారిగా మఠం భూముల్లో ఈ రకమైనటువంటి పోలీసులు దాడులు, లేదంటే రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ అధికారులు పెద్ద ఎత్తున అక్కడ ఘటనా స్థలానికి వెళ్లి జేసీబీల సహాయంతో పెద్ద ఎత్తున దాడులు చేసి ఉన్నటువంటి నివాస గృహాలు కావచ్చు, లేదంటే గుడిసెలను వాటన్నిటి కూడా తొలగించడం ఒక రాజకీయ చర్చగా మారిపోయిందని మనం చెప్పుకోవచ్చు. అందువల్లనే ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రగిరి ఇన్ఛార్జ్ పులివర్తి నానిని ముందస్తుల చర్యలో భాగంగా ఇంట్లోనే అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం, దాని తర్వాత టీడీపీ నేతల్ని అక్కడికి రానికుండా ఎక్కడికక్కడ వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, దాని తర్వాత అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా అక్కడికి వస్తే వాళ్ళని కూడా అక్కడికి రానికుండా లా అండ్ ఆర్డర్ రెండు పార్టీలు పెద్ద ఎత్తున ఘర్షణకు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళని కూడా ఎక్కడికక్కడ అక్కడ నుంచి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లిపోవడం, ఈ రకమైనటువంటి వాతావరణం, ఒక యుద్ధ వాతావరణం ఇవాళ తెల్లవారు. అయితే గోపి, ఎప్పటి నుంచో ఈ హదిరాంజీ మఠం భూముల్లో నివాసం ఉండే బాధితులు ఎవరైతే ఉన్నారో వారి వెర్షన్ ఏ విధంగా ఉంది? వాళ్ళు ఏమంటున్నారు? ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ వెర్షన్ వాళ్ళు ఒకటే చెప్తున్నారు. గత 100-150 సంవత్సరాల క్రితమే అప్పట్లో మేము ఇక్కడ రైతులు, మాకు హతిరాంజీ మఠం సంబంధించిన నిర్వాహకులు 99 సంవత్సరాల ప్రకారం లీజుకి ఇవ్వడం జరిగింది. రైతులకు సంబంధించి పంట పొలాలు పండించుకునేందుకు లీజుకి ఇచ్చారు. అయితే వాటిని కూడా ఇప్పుడు స్వాధీనం చేసుకుని గతంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, లేదంటే గతంలో ఉన్నటువంటి కొంతమంది బడా నేతలు వీళ్ళందరూ కూడా రైతుల దగ్గర నుంచి స్వాధీనం చేసేసుకున్నారు. వాటిని ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా వేసుకొని అమ్ముకునేసినారు. అదే స్థాయిలోనే కొంతమంది మిగిలిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద భవనాలు నిర్మాణం చేసుకుని ఆక్యుపైడ్ చేసుకున్నారు. కానీ పేదలుగా ఉన్నటువంటి తమ భూముల్ని ఈ రకంగా మేము గుడిసెలు వేసుకున్న తమ పైన కూడా ఈ రకంగా ప్రతాపం చూపిస్తున్నారు. ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ భవనాలను కూలగొట్టకుండా కేవలం పేదలుగా గుడిసెలు వేసుకున్న తమ పైన ఈ రకంగా దాడులు చేసి మొత్తం
ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా అంటే మొత్తం జేసీబీల సహాయంతో ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ కోర్టులో ఉంది ఈ ఇష్యూ. కోర్టు పరిధి దాటి వీళ్ళు ఈ అధికారులు ఈ రకంగా వ్యవహరించడం చాలా దారుణం. ఉన్న పలంగా మేము పిల్లలు పెద్దలతో రోడ్లపైకి వచ్చి ఎట్లా జీవించాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారుల వర్షన్ మాత్రం ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి, హజీరాంజీ మఠానికి సంబంధించిన భూమి అయితే గతంలో అన్యాక్రాంతం అయింది కాబట్టి ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే మేము వీళ్ళందరినీ కూడా ఖాళీ చేయిస్తున్నాం అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా కూడా తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా అంటే ఆర్టీఓ వీళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. పేదలతో కావచ్చు లేదంటే ఆక్యుపైడ్ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకందరికీ న్యాయం చేస్తామంటూ కూడా మోహిత్ రెడ్డి చెప్తున్నారు. పద్మ, అయితే గోపి, ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉన్నా సరే ఇప్పుడు సడన్ గా తెరపైకి రావడానికి ఈ సమస్యను ఏ విధంగా చూడాలంటారు? ఎందుకు ఇంత పర్టికులర్ గా ఇప్పుడే వచ్చింది పైకి? అదే అంటే ఖచ్చితంగా ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ కూడా అంటే ఇది రాజకీయ కోణంలో ఎక్కడా కూడా చూడొద్దంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే మరో 2 నెలల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తి అయిపోతుంది. కొత్త ప్రభుత్వం వచ్చే అవకాశం ఉన్న తరుణంలో ఈ రకమైనటువంటి చర్యలు ఎందుకు అధికారులు తీసుకుంటున్నారు? ఎందుకంటే మరొక వారం లోపలే ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అధికారులు ఈ రకంగా అంటే ఇన్ని రోజులు నిద్రపోయినటువంటి అధికారులు మరి ఇప్పుడు ఎందుకు పేదలపైన ఈ రకంగా ప్రయత్నం అంటే చూస్తున్నారంటూ కూడా ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు అంటే విజ్ఞతతో వ్యవహరించాలి. ఎందుకంటే ఈ సమయంలో అంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా సరే వీళ్ళపైన పోలీసులు, రెవెన్యూ అధికారులను ఉసుకొల్పి ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారా అంటూ కూడా ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. మొత్తం మీద అతి తక్కువ సమయంలో ఎన్నికల సమయం ఉంది. ఇలాంటి సమయంలో అందరూ కూడా ప్రచారాలు చేసుకుంటున్నారు. ఒకసారిగా తిరుపతికి సంబంధించి ఈ తుమ్మలగుంటలో మఠం భూములకు సంబంధించి స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఒక వివాదాస్పదంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. దీనిపైన ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా ముందుకెళ్తుంది, కలెక్టర్లు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, అదే స్థాయిలోనే అధికార పార్టీ ఇప్పటికీ వాళ్ళకందరికీ భరోసా ఇవ్వడం జరిగింది. నిర్మాణాలు ఏదైతే కూలగొట్టే నిర్మాణాలు కూడా ఆపేయండి అంటూ కూడా ఆర్టీఓని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించి వాళ్ళకి పేదలకు ఎటువంటి న్యాయం చేస్తారో మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపి.